ట్యాంక్ బండ్, పబ్లిక్ గార్డెన్, సికింద్రాబాద్లో పెరేడ్ గ్రౌండ్ ఇవి నా విహార స్థలాలు. ఒకసారి తాజ్ హోటల్లో కూర్చొని కాఫీ తాగుతున్నాను. మధ్యాహ్నం కావటం వల్ల హోటల్లో ఎక్కువ రద్దీ లేదు. నేను కూడా ఓ మూలగా కూర్చున్నాను. అసలు ఏ చోటుకి వెళ్ళినా, అది నాటకం థియేటర్ అయినా, సినిమా హాల్ అయినా, హోటల్ అయినా, ఒక మూల చూసుకొని కూర్చుంటాను. ఆ ప్రదేశం నుండి చూస్తే అందరూ నాకు కనిపిస్తారు కానీ పరిశీలనగా చూస్తే తప్ప నేను ఎవరికీ కనిపించను. ఇంతలో ఆ హోటల్లోకి ఇద్దరు వచ్చారు. ఆ అమ్మాయి అధునాతన యువతి. అతను కూడా వేషభాషల్లో ఆ అమ్మాయికి ఏం తీసిపోడు. ఇక్కడ కూర్చుందామా? అతను అడిగాడు. నో డార్లింగ్, అక్కడికి పోదాం. ఐ వాంట్ ప్రైవసీ, ఆ అమ్మాయి గోముగా అంది. కాఫీకి ఆర్డర్ ఇచ్చి కింద చూస్తున్న ఆ అమ్మాయిని చూశాను. వెంటనే నిటారుగా అయ్యాను. ఆంగ్లో ఇండియన్గా కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరో కాదు, నా భార్య జయ. జుట్టు బాగా పొట్టిగా కత్తిరించుకుంది. కంఠం చుట్టూ పాములా ఉన్న సన్నటి గొలుసు మెరుస్తోంది. వేసుకున్న మ్యాక్సీలో శరీరం వంపు సొంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హఠాత్తుగా చూస్తే పెళ్లికాని పిల్లలా ఉంది. జయ బిడ్డల తల్లి అని చెప్పినా ఎవ్వరూ నమ్మరేమో. ఇద్దరూ ఫ్యామిలీ రూంలోకి వెళ్లారు. సర్వర్ నన్ను కూర్చోపెట్టి ముందు వాళ్లకు ఏం కావాలా కనుక్కోవటానికి వెళ్ళాడు. నాకు అక్కడ కూర్చోవటం కంపరంగా ఉంది. లేచి వెళ్ళిపోదామా అని అనుకుంటుండగా సర్వర్ బయటికి వచ్చి 1 minute సార్ అని లోపలికి పరిగెత్తి కాఫీ తెచ్చాడు. నేను కాఫీ తాగక తప్పలేదు. ఎదురుగా గదిలో నుంచి నవ్వులు వినిపిస్తున్నాయి. ఓ డార్లింగ్, జయ గొంతు అతి మధురంగా వినిపిస్తోంది. నా రక్తం మరుగుతున్నట్టయింది. నాలో నేనే మళ్ళీ చెప్పుకోసాగాను. ప్రసాద్, జయ ఇప్పుడు నీకు ఎవరు? ఎందుకు ఆవేశపడతావు? డాక్టర్ గారు ఏమని చెప్పారు? ఆవేశపడే ప్రతి మనిషి పిచ్చి మనిషే అని అన్నారు. జీవితం బెండు ముక్కలా తేలిపోవాలి అనలేదు? లోకంలో ఎంతోమంది అమ్మాయిలున్నారు. వాళ్ళని చూసి నువ్వు ఈర్షపడుతున్నావా? వాళ్ళందరూ వేరు, జయ వేరు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ జయ నిన్ను మిగతా అందరినీ చూసినట్టే చూస్తోంది. జయ దృష్టిలో ప్రసాద్ అనే వ్యక్తికి విలువే లేదు. ఈ తర్కంతో నన్ను నేను సంభాళించుకున్నట్టుగా తలపట్టుకొని కూర్చున్నాను. సర్వర్ బిల్ తెచ్చాడు. జేబులో డబ్బు తీసి అందులో పెట్టి లేచి వచ్చేశాను. నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను. నాలో నుంచి క్రూర మృగంలా బయటికి ఉరకబోతున్న ఈ ఆవేశానికి పగ్గాలు వేసి కాళ్ళు నోరు బందీ చేస్తున్నాను. దాన్ని బందీ చేయటానికి నాకు చాలా శక్తి కావాల్సి వస్తోంది. నేను బస్టాప్ దగ్గర నిలబడ్డాను. జయ అతనితో బయటకు వచ్చింది. ఎర్రటి కారు వైపు నడిచారు. అతను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. జయ అతని పక్కకి వచ్చి కూర్చోబోతుండగా నన్ను చూసింది. నాలో కసిలాంటిది వెల్లువలా వచ్చేసింది. 2 అడుగులు దగ్గరగా వెళ్ళాను. హలో డార్లింగ్, వ్యంగ్యంగా పలకరించాను. నా పిలుపులో ప్రేమ కంటే అవమానమే ఎక్కువగా ఉంది. నన్ను చూడగానే జయ ముఖం వెలవెలాపోయింది. నా పలకరింపుకి సమాధానం చెప్పడమా అన్నట్టుగా కనుబొమ్మలు ముడిచింది. ఎవరతను? అతను అడిగాడు. ఎవరో పిచ్చివాడు. కూర్చొని లాగి గట్టిగా డోర్ వేసింది. నేను ఒక అడుగు వేసి ఆ కార్ డోర్ తెరవబోయాను. కానీ నా చేతికి అందలేదు. అప్పటికే ఆ కారు వెళ్ళిపోయింది. ఆ రోజంతా నేను చాలా అశాంతిగా గడిపాను. నా మనసులో పొంగుతున్న ఉద్రిక్తతని ఆపటం నా వశం కావటం లేదు. ఎవరో పిచ్చివాడు. జయ మాటలు మాటిమాటికి నా చెవుల్లో మారుమోగుతున్నాయి. నాకు జయ కంఠం నులిమివేయాలనిపిస్తోంది. నన్ను ఈ నరకంలోకి తోసి జయ ఎంత హాయిగా జీవితం వెళ్లదీస్తోంది. ఆడపిల్ల అయినా జయకి వెరపు లేదు. ఆ పాటి ధైర్యం, మనోనిబ్బరం ఎంత ప్రయత్నించినా నాకెందుకు ఉండటం లేదు? నా మనసు ఎందుకింత బేలగా అవుతోంది? ఆ రోజు ఆ మర్నాడంతా నేను గదిలో తలుపులు మూసుకొని కూర్చొని బయటికి రానేలేదు. అక్కయ్య నా గురించి మళ్ళీ ఆదుర్దా పడసాగింది. ఒరే ప్రసాద్, ఒకసారి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోరా. ఎందుకక్కయ్యా? నీ ఒంట్లో సరిగ్గా లేనట్టుంది జంకుగా అంది. నేను చర్రుమన్నట్టు చూశాను. మీకెవరికీ ఎప్పుడు నలతగా అనిపించదా అక్కయ్య? మీరెవరూ ఎప్పుడు అశాంతిగా ఉండరా? మీరు హాస్పిటల్కి పరిగెత్తుతున్నారా? అది కాదురా. నేను హఠాత్తుగా అక్కయ్యకి చేతులు జోడించాను. అక్కయ్య, నీకు పుణ్యం ఉంటుంది. నేను పిచ్చివాణ్ణి సంగతి నాకెప్పుడు గుర్తు చేయకు. లోకమంతా నన్ను చూసి నవ్వని, నన్ను హేళన చేయని. కానీ నువ్వు మాత్రం... అక్కయ్య చప్పున నా చేతులు పట్టుకుంది. ప్రసాదు, ఈ ప్రపంచంలో నన్ను అర్థం చేసుకోగలిగిన వాళ్ళెవరైనా ఉంటే నువ్వు ఒక్కదానివే నన్ను నమ్ముతున్నాను. నువ్వు కూడానా? ప్రసాద్, ఇంకేం మాట్లాడకు అంది అక్కయ్య. ఆ రోజుతో అక్కయ్య నా ఆరోగ్యం గురించి అడగటమే మానేసింది. నేను అప్పుడప్పుడు వెళ్ళి డాక్టర్ చేత చెక్ చేయించుకుంటున్నాను. వాళ్ళు చెప్పిన మాత్రలు దగ్గర పెట్టుకొని శ్రద్ధగా వాడుకుంటున్నాను. రాను రాను నా జీవితం కటకటాల మధ్య మృగంలా
మరీ ఒంటరితనంగా అయిపోయింది. ఈ ప్రపంచం నన్ను వెలివేసినట్టుగా దూరంగా ఉంచేసింది. బంధువులతో నా సంబంధ బాంధవ్యాలు తెగిపోయినాయి. పుస్తకాలు, పెరటితోట పెంపకం నా లోకమైపోయినాయి. చదువుకునే రోజుల్లో సరదాగా నేర్చుకున్న గిటార్ మళ్ళీ సాధన ప్రారంభించాను. నా ఒంటరితనంలో నాకది ఒక తోడయింది. కానీ నేను కావాలని కల్పించుకున్న ఈ కాలక్షేపాలు నాకు ఆనందం కలిగించటం లేదు. మాటా పలుకులేని బొమ్మలతో ఆడి ఆడి విసుగెత్తిపోయిన చిన్నపిల్లవాడిలా ఉంది నా మనస్తత్వం. నాకు స్నేహితులు కావాలి. నా జీవితం నవ్వుతూ త్రుళ్ళుతూ మళ్ళీ మామూలుగా ఉండాలి. కానీ ఇదెలా సాధ్యం? ఒకరోజు సాయంత్రం నేను బజార్ నుండి తిరిగి వచ్చాను. నా 2 చేతుల నిండా పుస్తకాల ప్యాకెట్లు దొంతరగా ఉన్నాయి. అక్కయ్య నా కోసం ఎవరో వచ్చారని, నా గదిలో కూర్చున్నారని చెప్పింది. నా కోసం ఎవరో వచ్చారా? ఎన్నాళ్ళకి విన్నాను ఇంత మంచి మాట? ఈ ప్రపంచంలో ఇంకా నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని అనుకునేవారు ఉన్నారా? నేను పుస్తకాల ప్యాకెట్లు పదిలంగా పట్టుకొని కుతూహలంగా చూస్తూ నా గదిలో అడుగుపెట్టాను. సాయంత్రం అవుతుండటం వల్ల అక్కడ చీకట్లు ముసురుకుంటున్నాయి. కిటికీ వైపు నిలబడి అటువైపు చూస్తున్న వ్యక్తి ఎవరో హఠాత్తుగా నాకు తెలియలేదు. నేను గదిలోకి వచ్చాను. నా పాదాల అలికిడి విని కాబోలు అతను ఇటు తిరిగి చూశాడు. నా కళ్ళు ఆనందాశ్చర్యాలతో వెడల్పైనాయి. వేణు, అస్పష్టంగా అన్నాను. వాడు 2 అంగల్లో వచ్చినట్టుగా నా దగ్గరికి వచ్చాడు. నేను నా చేతుల్లో పుస్తకాలు టేబుల్ మీద పడేసినట్టుగా వదిలేశాను. వేణు, వాడు నాలాగా ఆనందం వెలిబుచ్చలేదు. నా దగ్గరగా వచ్చి నాకు అభిముఖంగా నిలబడ్డాడు. నన్ను నకసిక పర్యంతం చూస్తున్నాడు. నేను అనుమానంలో పడ్డాను. వీడు కూడా నేను పిచ్చివాడినని భయపడుతున్నాడా? వేణు గబాల్న నన్ను 2 చేతులతో దగ్గరికి లాక్కున్నాడు. పసిపిల్లని తల్లి అక్కున చేర్చుకున్నట్టుగా నన్ను గాఢంగా గుండెలకి అదుముకున్నాడు. జయ, జయ ఇలా చేసిందంటే నేను నమ్మలేకుండా ఉన్నాన్రా అన్నాడు. నేను మాట్లాడలేదు. వాడి ఓదార్పులో ఉన్న శక్తి ఏదో నాలో దుఃఖపు పొరకి సూటిగా తగిలి గొంతులోకి తన్నుకు వచ్చినట్టయింది. నాకివేవీ తెలియనే తెలియవు అన్నాడు. నువ్వు ఫారెన్ వెళ్ళిపోయావు. మన సంబంధ బాంధవ్యాలే తెగిపోయినాయి అన్నాను. అవునరా, అప్పుడు జీవితంలో ఆ వెతుకులాట అలాంటిది. మనిషి భవిష్యత్తుకి పునాది వేసుకునే సమయంలో స్నేహితులు, బంధువులు ఎవరు గుర్తుకురాని తీరిక చిక్కని ఏకాగ్రత ఉంటుంది. కానీ స్థిరపడిన తర్వాత అందర్నీ చూడాలని అనిపిస్తుందిరా. నువ్వెప్పుడొచ్చావు? మొన్న. రాగానే మా పిన్నిని నా స్నేహితులందరి గురించి అడిగాను. నీ గురించి ఆవిడ చెప్పిన విషయాలు వినగానే నా తల గిర్రున తిరిగిపోయింది. నువ్వు ఎవరితో మాట్లాడటం లేదని, అందరితో అన్ని సంబంధాలు తెంచుకున్నావని చెప్పింది. నన్ను వెళ్ళవద్దనంది. కానీ నా మనసు ఊరుకోలేదు. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. థ్యాంక్స్ రా, కూర్చో. ఇద్దరం కూర్చున్నాం. వాడు అక్కడికి వచ్చి చాలాసేపు అయిందని యాష్ ట్రేలో అక్కడ కనిపిస్తున్న సిగరెట్ పీకలే చెబుతున్నాయి. అక్కయ్య కాఫీ ఇచ్చినట్టు వాడు తాగిపెట్టిన ఖాళీ కప్పు కనిపిస్తోంది. మీ అక్కయ్య అంతా చెప్పింది. నాకు ఇదంతా వింటుంటే మై గాడ్, నేనెంత అదృష్టవంతుడిని అనిపిస్తోంది అన్నాడు వేణు. అంటే నీకు తెలియదేమోరా, వాళ్ళు మొదట నాకు ఎరవేశారు. ఈ లోపల నువ్వు తగిలావు. నాకంటే బాగా ఉన్నవాడివి, అందమైన వాడివి. ఆ గేలం నీ వైపు తిరిగింది. భగవంతుడు నన్ను రక్షించాడు. 2 చేతులెత్తి దండం పెట్టాడు. లేకపోతే ఆ నరకంలో నేనుండేవాడిని. పెళ్లి చేసుకున్నావా అని అడిగాను. అదేమిట్రా, నీకు శుభలేఖ పంపాను. నువ్వు గ్రీటింగ్స్ కూడా పంపావు కదా. ఓ సారీ, మర్చిపోయాను అన్నాడు. కానీ నాకు నిజంగానే గుర్తులేదు. 2 పిల్లలు. నా భార్య పెద్ద బ్యూటీ కాదు, కానీ పర్వాలేదు. నేను నిట్టూర్చాను. ఇద్దరం కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఆ రోజు నా మనసెంతో హాయిగా అనిపించింది. వేణు లండన్లో ఏదో డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద ఉద్యోగం కాకపోయినా అతని భార్య కూడా జాబ్ చేస్తుండటం వల్ల బాగానే సరిపోతుందిట. ఎవరినో పట్టుకొని ఎలాగో కష్టపడి అక్కడికి వెళ్ళి ఆ ఉద్యోగం సంపాదించాడట. అక్కడే ఆ అమ్మాయితో స్నేహం కలిసి పెళ్లి చేసుకున్నాడట. ఎంతమంది చేసుకోవటం లేదు పెళ్ళి? అందరి జాతకం నాలాగా అవుతుందా? వేణు వెళుతుంటే అక్కయ్య మర్నాడు భార్యని పిల్లల్ని భోజనానికి తీసుకురమ్మనమని మరీ చెప్పింది. మర్నాడు వేణు భార్యా పిల్లలతో భోజనానికి వచ్చాడు. వేణు భార్య మాధవి చాలా కలుపుగోలు మనిషి. అందగత్తె కాకపోయినా ముఖంలో చురుకుదనం, కళ ఉన్నాయి. పిల్లలిద్దరూ ముత్యాల్లా ఉన్నారు. పెళ్ళైన తర్వాత వేణులో స్థిరత్వం, హుందాతనం వచ్చినాయి. అంటే వాటికి కారణం ఆ అమ్మాయి ప్రభావమే అని తెలుస్తోంది. భార్యా పిల్లలతో కళకళలాడుతున్న వేణుని చూస్తుంటే కొత్తగా రంగువేసిన భవంతి గుర్తుకు వస్తోంది. నా జీవితమో శిథిలమైన మొండిగోడలుగా ఉంది. నా స్వయంకృతాపరాధమే. వేణు ఉన్న 4 రోజులు వాడితోనే తిరిగాను. పిల్లలిద్దరూ అంకుల్ అంటూ నాతో ఎంతో చనువుగా మసలారు.
వాడు వెళ్ళిపోయాడు. నేను స్టేషన్కి వెళ్ళి వాళ్ళని పంపి తిరిగి వస్తున్నాను. వాన పడుతోంది. వానధారలు పూసల తోరణాల్లా గ్లాస్లో నుండి మెరుస్తూ కనిపిస్తున్నాయి. నా మనసు పరిపరి విధాల పోతోంది. నేనేం తప్పు చేశానని ఈ శిక్ష? నా మనసులో భూకంపం లాంటి ఒంటరితనం మళ్లీ భయంకరంగా ప్రవేశిస్తోంది. నా దవడలు మాటిమాటికి దంతాలని నొక్కుతున్నట్టుగా బిగుసుకుంటున్నాయి. నా కణతల దగ్గర నొప్పి ప్రారంభమైంది. ఈ స్థితేమిటో నాకు తెలుసు. నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. భగవంతుడా, నేనసలు ఒంటరిగా వెంట డ్రైవర్ తోడు లేకుండా ఈ కారు ఎందుకు తీసుకొచ్చాను? నేను సవ్యంగా ఇంటికి చేరగలనా? నా దృష్టి రోడ్ మీద సరిగ్గా నిలవటం లేదు. మాటిమాటికి చీకటి తెరలో కమ్ముకుంటున్నట్టుగా చెదిరిపోతోంది. ఒక ఆటోకి కొట్టుకోబోయిందనుకుంటూ ఆగి పక్కకి తిరిగింది. అవతల నుంచి వస్తున్న టాక్సీ అతను రెప్పపాటుగా తన టాక్సీని పక్కకు తిప్పకపోతే నా కారుతో ఆ టాక్సీ గుద్దుకునేదే. నేను స్టీరింగ్ని కంట్రోల్ చేసుకోవటానికి దృష్టి చెదరకుండా మనసు చిక్కబట్టుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. కానీ నా వల్ల కావటం లేదు. కారు దానిష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. నాకు చెమటలు కారుతున్నాయి. నా తల మీద 1000 గొడ్డళ్లతో బాదుతున్నంత బాధగా ఉంది. నేను స్పీడ్ ఎక్కిస్తున్నానో తగ్గిస్తున్నానో నాకే తెలియటం లేదు. నా కారు రైన వెళ్ళిపోతూనే ఉంది. వాన వస్తూనే ఉంది. నాకేమీ కనిపించటం లేదు. నా కారు నాతో ప్రమేయం లేనట్లుగా వెళ్ళిపోతోంది. హఠాత్తుగా ఆకాశమే విరిగి క్రింద పడిందా అన్నట్టు పెళపెళా చప్పుడయింది. నా కారు దేనికి కొట్టిందో నాకు తెలీదు. నేను మాత్రం స్టీరింగ్ మీదకి ఒరిగిపోయాను. ఎన్ని గంటలు గడిచినాయో నాకు తెలీదు. ఎవరెవరో వచ్చారు. నన్ను కారులో నుంచి లాగినట్లు యువతలకి ఈడ్చారు. ఏదేదో అడిగారు. నేను జవాబు చెప్పలేకపోతున్నాను. నా కళ్ళు కూరుకుపోతున్నాయి. వాళ్ళు నన్ను పోలీస్ స్టేషన్కి పదమన్నారు. నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ కొన్ని యుగాలు గడిచిన తర్వాత నన్ను చూడటానికి అక్కయ్య వచ్చింది. నేను యాక్సిడెంట్ చేసిన రిక్షాలో వ్యక్తి చనిపోయిందట. రిక్షా అతను ఎగిరి అవతల పడటంతో బ్రతికి బయటపడ్డాడట. నేను తలదించుకొని వింటున్నాను. అక్కయ్య ఏడుస్తూ అంది, ప్రసాదు, రిక్షాలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరక్కయ్య? నిర్లిప్తతతో అడిగాను. అక్కయ్య ఏడుపే జవాబయింది. ఎవరైనా గాని నా వల్ల ఆ వ్యక్తి చచ్చిపోవడం జరిగింది. నాకున్న ఆస్తి ఆ వ్యక్తి కుటుంబానికి రాసి ఇచ్చేస్తాను అన్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదురా, జయ. జయని నువ్వు చంపేశావు. నేను చివాలున తలెత్తాను. నా చూపులు వెలవెలా పోయాయి. అక్కయ్య చేయి గట్టిగా పట్టుకున్నాను. ఏమిటి ఏమిటి నువ్వనేది? జయ స్నేహితురాలు ఇంటి దగ్గర నుండి తిరిగి వస్తోందిట. వానగా ఉండటం వల్ల ఆటో గాని టాక్సీ గాని దొరకలేదట. రిక్షాలో ఎక్కించి తనే పంపానని స్నేహితురాలు చెప్పింది. ఆ రిక్షానే నీ కారు యాక్సిడెంట్ చేసింది. నువ్వు కావాలని జయని చంపటానికే ఈ యాక్సిడెంట్ చేశావని అంటున్నారంతా. నో నో నేను పిచ్చివాడిలా అరిచాను. నాకు హఠాత్తుగా ఒంటి నిండా చెమటలు పట్టాయి. జయ చచ్చిపోయిందా? నేను చంపేశానా? అబద్ధం, సర్వాబద్ధం. ఈ మాట అన్నవాళ్ళని నిలువునా చీరేస్తాను. నేలిక చీరేస్తాను. తల చితక కొడతాను. ప్రసాదు, అక్కయ్య నన్ను పట్టుకుంది. నేను హఠాత్తుగా పసిపిల్లవాడిలా, దెబ్బతిన్న కుక్కపిల్లలా దీనంగా చూస్తూ చేతులు జోడిస్తూ అన్నాను. అక్కయ్య, నిజం చెబుతున్నాను. నేను జయని చంపలేదు. నా మొరని న్యాయస్థానం ఆలకించింది. నా ఆరోగ్య స్థితి ఎంక్వైరీ చేసిన కోర్టు నేను నిర్దోషినని తీర్పు చెప్పింది. న్యాయస్థానం దృష్టిలో నేను నిర్దోషినని రుజువయ్యి నేను జైలు నుండి విడుదలైనా లోకం మాత్రం నన్ను క్షమించలేదు. జయ మామయ్య వెంకట్రామయ్య నన్ను గూండాలతో తన్నించడానికి చూశాడు. దైవ కృప వల్ల నేను ఎలాగో తప్పించుకోగలిగాను. ఈ రూపంగానైనా నా వద్ద నుంచి డబ్బు రాబట్టలేకపోయినందుకు జయ తల్లి, మేనమామ ఎంతో బాధపడే ఉంటారు. జయ చచ్చిపోయిన మాట వాస్తవమే. కానీ కలల్లో నన్ను వెంటాడక మానటం లేదు. నాకు కాస్త కన్ను మూస్తే జయని గురించిన కలలే. జయతో మాట్లాడుతున్నట్లు, జయ నా కళ్ల ముందు ఎవరితోనో సరదాగా తిరుగుతూ జల్సా చేస్తున్నట్టుగా రకరకాలుగా ఉండేవి. నిద్రలో అలాంటి కల వస్తే నేను లేచి నడిచి వెళ్ళేవాడిని. ఒక్కొక్కసారి కవిత, కల్పనలని జయ అనుకొని కంఠం నులమటానికి సిద్ధమయ్యేవాడిని. కవిత, కల్పన పెద్దవాళ్ళు అవటంతో నాకు ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడింది. అక్క ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని నన్ను పెళ్లి చేసుకోమంటుంది. మొదటిసారి ప్రస్తావన అక్కయ్య నోటి వెంట వినగానే నేను నిర్ఘాంతపోయాను. చాలా అసహ్యమైన పని చేయమన్నట్లుగా నా మనసు వెలువెల్లాడింది. అక్కయ్య, ఈ మాట అనటానికి నీకు నోరెలా వచ్చింది? నేను చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎత్తుకొని పెంచాను. వాళ్ళని ఆ దృష్టితో చూడటమే చాలా ఘోరంగా అనిపిస్తుంది నాకు. నీ ఆలోచనలన్నీ విపరీతంగా ఉంటాయిరా ప్రసాదు. ఎంతమంది మేనమామలు మేడకోడళ్ళని చేసుకోవటం లేదు? అది వారి వారి దృష్టిని బట్టి ఉంటుంది. నేను కవితని, కల్పనని చెల్లెళ్ళుగానే భావించాను.
దయుంచి ఈ ప్రసక్తి ఇంకోసారి తీసుకురాకు అని అనేశాను. కానీ అక్కయ్య నా మాట వినలేదు. నా నమ్మకాలు, ఆలోచనలు చాదస్తపు భావాలుగా తీసేసింది. మాటిమాటికి ఆ ప్రసక్తి తెస్తూనే ఉంది. ఈ విషయం నాకే కాదు, వాళ్లకు కూడా నచ్చలేదు. వాళ్ళు తల్లికి ఎదురు తిరగటం నేను 1-2 సార్లు స్వయంగా విన్నాను. నాకు కాస్త ధైర్యంగా అనిపించింది. నా జీవితం ఒక రకంగా హాయిగా ఉంది. అక్కయ్య దీనిని చెడగొడుతుందేమోనని భయం వేస్తోంది. అక్కయ్య ఫారెన్ నుంచి తిరిగి రాగానే ఈ విషయంలో గొడవ తప్పదు. దీనికి ముందుగానే ఏదైనా మార్గం ఆలోచించాలి. దూరం నుంచి కిలకిలా నవ్వులు వినిపించాయి. పచ్చగడ్డిలో పడుకొని ఉన్న ప్రసాద్ తిరిగి చూశాడు. పిల్లలు నవ్వుతున్నారు. ఒకతను కోతిని ఆడిస్తున్నాడు. అది పిల్లి మొగ్గలు బహు తమాషాగా వేస్తోంది. అతను పాడే పాటకి అనుగుణంగా డ్యాన్స్ చేస్తోంది. ప్రసాద్ చూస్తున్నాడు. శారద ఇరుప్రక్కలా పిల్లలున్నారు. శారద చేతులు వాళ్ల భుజాల మీద ఉన్నాయి. వారు కూడా శారద చేతులను గట్టిగా పట్టుకొని ఉన్నారు. ప్రసాద్ వాళ్లనే చూస్తున్నాడు. ఎక్కడ శారద? ఎక్కడ ఈ పిల్లలు? ఈ జీవితం విచిత్రమైనది. ఎక్కడ ఎప్పుడు ఎవరితో అనుబంధం ముడిపడుతుందో తెలియదు. కోతిని ఆడిస్తున్న అతను ఆట అయిపోయి చిల్లర డబ్బులకి చేయి చాస్తున్నాడు. శారదని పిల్లల్ని అడిగాడు. శారద తల తిప్పి ప్రసాద్ వైపు చూసింది. కోతిని ఆడించే అతన్ని ప్రసాద్ దగ్గరికి వెళ్ళమని చూపించింది. కోతి అంగలేసుకుంటూ వచ్చి ప్రసాద్కి సలాం చేసింది. మే క్యా కరు రామ్ ముజే బుడ్డా మిల్ గయా అన్న పాట కుర్రవాడు అందుకున్నాడు. కోతి డ్యాన్స్ ప్రారంభించింది. పిల్లలందరూ శారదని వదిలి పరిగెత్తుకు వచ్చారు. శారద కూడా వచ్చింది. ప్రసాద్ ఇంకో 2-3 పాటలు పాడించి కోతి చేత డ్యాన్స్ చేయించాడు. పిల్లలు ఒకటే పగలబడి నవ్వుతున్నారు. శారద కూడా నవ్వుతోంది. కోతిని ఆడించేవాడు ప్రసాద్ కూడా నవ్వుతున్నారు. మన జీవన సూత్రం భగవంతుడి చేతిలో ఉంటుంది. బహుశా మనం కూడా ఇలాగే ఆడుతూ ఉంటామేమో. ప్రసాద్ ఇచ్చిన రూపాయి తీసుకొని కోతిని తీసుకొని కుర్రవాడు వెళ్ళిపోయాడు. ఇక ఇంటికి వెళ్దామా అంది శారద. ప్రసాద్ తల ఊపాడు. పిల్లలంతా లేచారు. శారద చేయి పట్టుకున్నారు. శారదని ఆనుకొని నడుస్తున్నారు. వాళ్లతో శారదను చూస్తుంటే చిరు తీగలు అల్లుకున్న పందిరిలా ఉంది. అక్కయ్య వస్తే శారద వెళ్ళిపోతుంది. శారద వెళ్ళిపోతే ఈ పిల్లలు మళ్ళీ మామూలే. వీళ్ళని శారదలాగా ఎవరు పట్టించుకుంటారు? శారదని ఈ ఇంట్లో ఉంచే మార్గం ఏముంది? అతని మనసులో మనోదర్పణంలో శారద తను పూలమాలలు వేసుకొని చెయ్యి చెయ్యి కలుపుతూ నడిచి వస్తున్న దృశ్యం కదిలింది. అతని శరీరం జలధరించింది. ఏం ఆలోచిస్తున్నాడు తను? తన మనసు మీద తనకి వశం తప్పుతోంది. ఇలాంటి వెర్రి ఊహలు చేస్తున్నాయి. తను పిచ్చివాడినని శారదకి తెలియదా? శారద లాంటి సహృదయురాలికి అన్ని విధాలా ఉన్నతుడైన వ్యక్తి భర్తగా లభించాలి. తను కలలో కూడా ఇలాంటి అన్యాయమైన ఆలోచన చేయకూడదు. ఇంటికి తిరిగి వస్తుండగా శారద అడిగింది. ఏమిటి, పార్క్కి వెళ్ళగానే మీరలా మౌనమూర్తిలా అయిపోయారు? నేనా? అబ్బే లేదే. నేను ఒకసారి దగ్గరికి వచ్చి పలకరించాలని అనుకున్నాను. కానీ మీ ఏకాంతం భంగం అవుతుందేమోనని భయపడ్డాను. రావాల్సింది శారద. నా ఏకాంతం భగ్నం చేసే మనిషి కోసమే నేను వెతుకుతున్నాను పరధ్యాసగా అన్నాడతను. శారద అతని మాటలు అర్థం కాని దానిలా చూసింది. అనసూయమ్మగారు ఫారెన్ నుంచి వచ్చేది ఆ రోజునే. కవిత, కల్పన ఎంతో సంతోషంగా ఉన్నారు. శారదని ఇక ఈ పీడ మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అన్నట్లుగా చూడసాగారు. పిల్లలు మాత్రం శారదని చుట్టుకునే తిరుగుతున్నారు. అనసూయమ్మగారు వచ్చింది. వచ్చిన 2 రోజులు మహిళా మండలులు, సన్మానోత్సవాలే సరిపోయినాయి. తల్లి రాగానే కవిత, కల్పన శారద మీద చెప్పవలసినవన్నీ చెప్పేశారు. ఇల్లు సొంతం చేసుకొని మామయ్యని మంచి చేసుకొని నానా బాధలు పెట్టిందన్నారు. ఆ పిల్లల్ని చేరదీసి ఇంట్లో తిష్టవేయాలని చూస్తోందన్నారు. అనసూయమ్మగారు శారదని పిలిచింది. కూతుళ్ళు చేసిన ఫిర్యాదుల గురించి నిగ్గతీసింది. అలాంటి అత్యాశలున్న వాళ్ళెవరూ బాగుపడరని మందలించింది. ఇన్ని నెలలు ఆవిడ లేని సమయంలో ఈ ఇంటి గురించి బాధ్యత వహించి అందరికీ ఎలాంటి లోటు రాకుండా చూసినందుకు పడిన శ్రమకి శారదకి దొరికిన ప్రశంసలు తలవాచేటట్లు తిట్లు, అత్యాశపరురాలు అనే అపనింద. ఇది విని శారద మౌనంగా ఊరుకున్న ప్రసాద్ భరించలేకపోయాడు. అక్కా అంటూ ఆవేశంగా ఏదో చెప్పబోయాడు. ప్రసాదు, ఇందులో నీకేం సంబంధం లేదు. ఇది నీ విషయం కాదు. నువ్వేం జోక్యం చేసుకోవద్దు అంది. అక్క తిరస్కారంతో ప్రసాద్ ఇంకేం మాట్లాడలేకపోయాడు. తను లేని సమయంలో ఈ పిల్లల్ని తీసుకువచ్చి అంటగట్టి వెళ్ళిపోయారు. దీనికి శారద వత్తాసే కారణం అనే విషయం ఆవిడకి చాలా ఆగ్రహం తెప్పించింది. ప్రసాదు శారద పట్ల సుముఖత చూపించడం కూడా ఆవిడ భరించలేకపోయింది. నువ్వు ఇంట్లో 4 రోజులు ఉండటానికి వచ్చావు.
నువ్వు పని మనిషివనే మాట ఎలా మర్చిపోయావు? నాకర్థం కావటం లేదు. నీలాంటి వాళ్ల మూలంగా మీ సేవా సదనానికి చెడ్డ పేరొస్తుంది అంది. శారద కళ్ళు ఈ తిరస్కారానికి మందలింపుకి రెపరెపలాడినాయి. ప్రసాద్కి చాలా బాధగా అనిపించింది. కానీ అక్కగారిని ఏ విధంగా ఎదుర్కోవాలో అతనికి తోచలేదు. తను ఏ కాస్త శారద పక్షం వహించి మాట్లాడినా అది శారదకి వ్యతిరేకత అవుతుందని గ్రహించి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శారదకి అనసూయమ్మగారు నాసిరకం నేతచీర ఒకటి తెచ్చిపెట్టింది. శారద సేవా సదనానికి ప్రయాణమైంది. పిల్లలు శారద వెళ్ళిపోతోంది అంటే బిక్కమొహాలు వేశారు. శారద, మేం కూడా నీతో వచ్చేస్తాం అని మొదలుపెట్టారు. మీరట్లా అనకూడదు. మీ అత్తయ్య వింటే కేకలేస్తుంది. ఇది మీ ఇల్లు, మీరిక్కడే ఉండాలి. మీ నాన్న ఇక్కడే ఉన్నారు కదా, జాగ్రత్తగా ఉండండి. మీరు జట్టుగా ఉండండి, పోట్లాడుకోకండి. ఎవరికీ కోపం తెచ్చే పనులు అసలే చేయకండి అంటూ బోధించింది వాళ్ళకి. అసలు మమ్మల్ని చూస్తేనే ఈ ఇంట్లో అందరికీ కోపం అంది పెద్దపిల్ల. మేం నీతో వస్తాం శారదా అంది చిన్నపిల్ల. మిమ్మల్ని అక్కడికి రానియరుగా అంది. ఎందుకని? నిన్ను రాణిస్తున్నారుగా. నాకంటే ఎవరూ లేరు, అక్కడ నా అలాంటి వాళ్ళనే చేర్చుకుంటారు. మీకు నాన్న ఉన్నాడు, మీ తాతయ్య ఉన్నాడు. పిల్లలు బిక్కమొహాలు వేసి వింటున్నారు. ఏమిటా మంతనాలు? మాకంటే నువ్వే ఎక్కువ అయిపోయావు వాళ్ళకి అంది కవిత కసురుతూ. అమ్మ రమ్మంటోంది పద అంది. శారద లేచింది. వెళుతున్నాను అన్నట్టు పిల్లల వైపు చూసింది. కవిత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శారదని పిల్లలు కౌగిలించుకున్నారు. శారద, మళ్ళీ ఎప్పుడొస్తావు? నేను రాను. మీరే నన్ను చూడ్డానికి రండి. మమ్మల్ని ఎవరు తీసుకొస్తారు? మీ నాన్నని అడగండి. శారదకి దీనంగా ఉన్న వాళ్ళ ముఖాలు చూస్తుంటే జాలి వేసింది. ఒక్కొక్కరిని దగ్గరకు తీసుకొని గాఢంగా ముద్దు పెట్టుకొని వదిలింది. ఈ పిల్లలు వచ్చిన తర్వాత శారద మనసులో ఒంటరితనం కాస్త తొలగినట్టయింది. అనసూయమ్మగారు కేక పెట్టడంతో శారద వడివడిగా వెళ్ళిపోయింది. శారద కారులో కూర్చొని చూసింది. పిల్లలందరి కళ్ళల్లో కన్నీళ్లు ఉరకటానికి సిద్ధంగా కనిపిస్తున్నాయి. కారు వాళ్ళని దాటి వచ్చేసింది. శారద కనుకొనల్లో నిండిన నీళ్లని తుడుచుకుంది. ప్రసాద్ తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చాడు. అతని మనసు ఒక స్థిర నిశ్చయానికి వచ్చింది. పిల్లల కోసం శారదని ఆ ఇంట్లో ఉంచమని అక్కకి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అతను వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కవిత చదువుకుంటూ కూర్చుంది. అమ్మ ఎక్కడా అని అడిగాడు. శారదని సేవా సదనంలో దించి రావటానికి వెళ్ళింది అంది కవిత. శారద వెళ్ళిపోయిందా? అతను నిర్వీణ్యుడైనట్టు చూశాడు. ఏమిటి అంత ఆశ్చర్యపోతున్నావు అంది. నాకు కనీసం శారదని పంపిస్తున్నట్టు చెప్పనే లేదే. అమ్మ నిన్నడిగి శారదని తీసుకొచ్చిందా నీకు చెప్పి పంపటానికి? అయినా నీకు సిగ్గులేదు? నీకోసం మేమంతా ఇంత కష్టపడ్డామే, మా మీద నీకు అభిమానం లేదు? నిన్నగాక మొన్న వచ్చిన ఆవిడగారి మీద పొంగి పొర్లుతోంది. నీలాంటి విశ్వాసఘాతకులు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో అంది. ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతనికి కవిత మాటలు బాధ అనిపించలేదు. శారద కనీసం తనకి చెప్పకుండా వెళ్ళిపోయిందే అని వ్యధగా ఉంది. శారదకి తన పట్ల ఎలాంటి ఆలోచన లేదా? కేవలం ఇదంతా డ్యూటీగానే చేసిందా? అతను గదిలోకి వచ్చి కూర్చున్నాడు. పెద్ద పిల్ల టీ తెచ్చి ఇచ్చింది. నిన్నెవరు తెమ్మన్నారు? నేను అడగలేదుగా అన్నాడు ఆశ్చర్యంగా. శారద వెళ్ళేటప్పుడు చెప్పింది. ఏమని? నువ్వు ఇంటికి రాగానే టీ ఇవ్వాలని, ఉదయం నీకంటే ముందుగా లేవాలని, నీకు కాఫీ ఇవ్వాలని, నీ గది ఓడవాలని, నీ బట్టలు పనిమనిషికి వేసి ఉతికించి ఇస్త్రీ చేయించి బీరువాలో దాచాలని, ఇంకా అల్లరి చేయవద్దని, మాలో మేం పోట్లాడుకోకూడదని, ఎవరికీ కోపం తెప్పించకూడదని. అతను ముగ్ధుడైనట్టు చూశాడు. ఇంకేం చెప్పింది? తనని చూడాలని అనిపిస్తే నిన్నడిగి నీతో రమ్మంది. అతనికి ధైర్యం లాంటిది వచ్చింది. శారద చెప్పకుండా వెళ్ళిపోయిందనే బాధ క్రమంగా తొలగిపోయింది. అతని గదిలో చాలాసేపు అటూ ఇటూ తిరిగాడు. తర్వాత టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. నోట్బుక్ తీసుకున్నాడు. మొదటి పేజీలో స్నేహమయ్యి అని సంబోధన ప్రారంభించాడు. అక్కడ నుంచి జయతో తన పరిచయం దగ్గర నుంచి రాయటం ప్రారంభించాడు. అతను రాయటం పూర్తి చేసేసరికి రాత్రి 2 గంటలైంది. అందులో అతను ఏదీ దాచలేదు. తన మనసులో ఉన్న ప్రతి చిన్న భావం ఆ కాగితాల మీద పొందుపరిచాడు. లైట్ తీసివచ్చి పడుకున్న అతనికి నిశ్చింతగా నిద్రపట్టింది. ఇందిరా సేవా సదనంలో సాయంత్రం 6 గంటలు కొట్టింది. కూరగాయల మొక్కల్లో పనిచేస్తున్న ఆడపిల్లలందరూ చేస్తున్న పని ముగించి బిలబిల్లాడుతూ అక్కడున్న నూతి దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ప్రార్థనా హాలు వైపు పరిగెత్తసాగారు. శారద బావిలో నుంచి నీళ్లు తోడుతోంది. బకెట్ పైకి రాగానే, శారద
నాకివ్వు అంటూ అందరూ ఆ బకెట్ లాక్కొని కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. శారద చిరాకు పడలేదు. వారిని మీరు నీళ్లు తోడుకోలేరా అంటూ కసరలేదు. చిరునవ్వుతో ఖాళీ అయిన బకెట్ నూతిలోకి జార్చి నీళ్లు తోడి అందిస్తూనే ఉంది. మా శారద మంచిది, మా శారద దేవత అంటూ వాళ్ళు నవ్వుతూ ప్రశంసిస్తున్నారు. శారద ఆ పొగడ్తలు పట్టించుకున్నట్టే లేదు. అందరూ వెళ్ళిపోయారు. శారద ఆఖరున నీళ్ల బకెట్ అందుకొని ముఖం కడుక్కుంది. ఎండలో శారీరక శ్రమ పడిన తర్వాత నీళ్లతో ముఖం కడుక్కుంటే ఆ చల్లదనం అపరిమితమైన హాయిగా ఉంటుంది. శారద ఆ హాయిని అనుభవిస్తున్న దానిలా ముఖం తుడుచుకుంటోంది. సూర్యాస్తమయం అవుతోంది. దాని కాంతిలో సేవా సదనం వయసు మళ్ళిన స్త్రీలా పాతబడిన గోడలతో నిలబడి ఉంది. శారద ప్రార్థనా మందిరం వైపు మెల్లగా నడుస్తోంది. ఇంతలో సేవా సదనం ఆవరణలోకి కారు ఒకటి దూసుకువచ్చింది. కారు హారను వినగానే తిరిగి చూసింది. కారు ఆగగానే దాని తలుపులు తెరుచుకున్నాయి. అందులో నుంచి పెద్ద పాప, చిన్న పాప, చంటి ఉరికినట్టుగా దిగారు. వాళ్ల చేతుల నిండా ప్యాకెట్లున్నాయి. శారద అంటూ పరుగున దగ్గరికి వచ్చారు. వాళ్ళని చూడగానే శారద ముఖం సంతోషంతో వెలిగింది. ఇదేమిటి ఇలా హఠాత్తుగా వచ్చేశారు? సంతోషం నిగ్రహించుకుంటూ అడిగింది. నిన్ను చూడాలని అనిపించినప్పుడు నాన్నకి చెప్పమన్నావుగా? చెప్పాం. నాన్న వెంటనే సరే అన్నాడు. అంతేకాదు, శారదకి మీరేం తీసుకువెళ్తారు అన్నాడు. నేనేమో స్వీట్స్ అన్నాను. చిన్న పాప పువ్వులు పళ్ళు అంది. చంటి బిస్కెట్లు అంది. నాన్న మమ్మల్ని బజార్కి తీసుకెళ్ళి ఎవరు ఏం కావాలంటే అది కొనిపెట్టాడు. ఇవిగో తీసుకో. పెద్ద పాప గుక్క తిప్పుకోకుండా చెప్పింది. ముగ్గురు చేతుల్లో ఉన్న ప్యాకెట్లని శారద చేతుల్లో కుక్కారు. శారద సంభ్రమాశ్చర్యాలతో చూస్తోంది. తను చాలామంది ఇళ్లల్లో వెళ్ళి ఉండి సాయం చేసి వచ్చింది. తన కోసం ఎవరు వచ్చినప్పుడు ఉండే అభిమానం, ఆప్యాయత తిరిగి వచ్చేటప్పుడు ఉండవు. అవసరం తీరగానే తన పేరు కూడా ఎవరికీ గుర్తుండదు. కానీ ఈ చిన్నారి పాపలు, వీళ్ల అమాయకపు ముఖాలు, ఆ కళ్ళల్లో తన దగ్గరికి వచ్చామనే ఆనందం, ఇవి చూస్తుంటే ఈ అనుభవం కొత్తగా ఉంది. శారద వాళ్ళని తీసుకొని అక్కడున్న ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది. దాని క్రింద ఉన్న అరుగు మీద వాళ్ళని కూర్చోబెట్టి తను కూర్చుంటూ, ఇంకేమిటి సంగతులు, విశేషాలు చెప్పండి. ఆ ఇంట్లో మీకు బాగుందా అని అడిగింది. ముగ్గురు తలలూపారు. పెద్ద పాప వసపెట్టలా ఉత్సాహం పట్టలేనట్టుగా చెప్పసాగింది. శారద, నువ్వు వెళ్ళిపోతుంటే మేం భయపడ్డాం, కానీ నాన్న ఇప్పుడు మమ్మల్ని ఎంత బాగా చూస్తున్నాడో తెలుసా? మేం అన్నం తిన్నామా లేదా అని ప్రతి పూట అడుగుతాడు. నువ్వు వచ్చేసిన తర్వాత రాత్రిపూట ఒంటరిగా పడుకోవటానికి మేం భయపడుతుంటే మమ్మల్ని తన గదిలో పడుకోమని చెప్పాడు. నువ్వు చెప్పినట్టే నాన్నకు కావాల్సిన పనులన్నీ మేమే చేస్తున్నాం. ఒక్క మాట కూడా మర్చిపోలేదు. చిన్న పాప పూలదండ తీసి శారద జడలో పెట్టింది. చంటి స్వీట్ ప్యాకెట్ తీసి శారద నోటికి అందించింది. శారద తను కూడా స్వీట్ని తినిపించింది. చిన్న పాప చెప్పసాగింది. శారద, రాత్రి ఏమైందో తెలుసా? నాన్న అన్నం తినలేదు. అత్తయ్య, నాన్న ఎందుకో పోట్లాడుకున్నారు. నాన్న అత్తయ్యకి చేతులు జోడించి, నీకు పుణ్యం ఉంటుంది, నా బ్రతుకు ఇలా వెళ్ళనీయవే అన్నాడు. అత్తయ్యేమో, నీకు విశ్వాసం లేదురా, ఉంటే నా మాట వినేవాడివి అంటూ తిట్టింది. నాన్న భోజనం చేయకుండా వెళ్ళి గదిలో కూర్చున్నాడు. అత్తయ్య అన్నానికి ఎంత పిలిచినా ఆకలేదంటూ రాలేదు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? అందరూ పడుకున్న తర్వాత కంచంలో అన్నం పెట్టి తీసుకువెళ్ళి నాన్న ముందు పెట్టాను. నాన్న సిగరెట్ ఒకదాని వెంట ఒకటి కాలుస్తున్నాడు. నన్ను చూడగానే కోపంగా, అన్నం నిన్ను ఎవరు తెమ్మన్నారు అంటూ కసిరాడు. శారద, నువ్వు అన్నం తినకపోతే ఊరుకోదుగా అన్నాను. నాన్న ఏమనుకున్నాడో ఏమో, నన్ను ఇంకేమనలేదు. మెదలకుండా అన్నం తిన్నాడు. నేను కంచం తీస్తుంటే, శారద అంటే నీకిష్టమా అన్నాడు. చాలా ఇష్టం. శారద మంచిది అన్నాను. పెద్ద పాపని, చంటిని కూడా పిలిచి అడిగాడు. వాళ్ళు కూడా అలాగే జవాబు చెప్పారు. శారదని చూడాలనుందా అని అడిగాడు. అవునన్నాం. రేపు పంపిస్తాను అన్నాడు. పంపించాడు. శారద ముగ్ధురాలైనట్టుగా ఆ కబుర్లే వింటోంది. ఇంతలో పెద్ద పాప హఠాత్తుగా లేచి నిలబడింది. అయ్యో మర్చిపోయాను అంటూ కారు దగ్గరకు పరిగెత్తింది. అందులో నుంచి తన స్కూల్ బ్యాగ్ తెస్తూ, శారద, నాన్న నీకు ఈ పుస్తకం ఇమ్మన్నాడు అంటూ తీసిచ్చింది. శారదకి ఆ పుస్తకాలు చూడగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఆ రోజున తను వచ్చేసేటప్పుడు ప్రసాద్ లైబ్రరీలో కొన్ని పుస్తకాలు ఏరుకొని దొంతర పెట్టుకుంది. ఇంతలో కవిత అక్కడికి వచ్చింది. ఆ దొంతర చూడగానే కనుబొమ్మలు ముడిపడ్డాయి. అవన్నీ ఎక్కడికి అంది. నేను తీసుకువెళుతున్నాను, చదివి పంపిస్తాను అన్నాను. ఎవరిని అడిగి తీసుకున్నావు? మీ మామయ్యని అడిగాను, తీసుకోమన్నారు.
తీసుకోమనటానికి ఈ ఇంట్లో ఆయన పెత్తనం ఏమీ లేదు. ఆ పుస్తకాలు అక్కడ పెట్టు. పాపం ఈ నెపంతో మరో 10 సార్లు రావచ్చునని ఎత్తువేస్తున్నావు కాబోలు. శారద మనసు చివుక్కుమంది. పుస్తకాలు వద్దంటే బాధలేదు, కానీ మళ్ళీ రావాలని చూస్తున్నావు అనే ఎత్తి పొడుపుకి కళ్ళల్లో చివున నీళ్లు తిరిగాయి. ఇన్ని నెలలు ఈ ఇంట్లో ఉంది. అందరికీ ఏ లోటు రాకుండా అంతగా సేవలు చేసింది. ఏ ఒక్కసారి మళ్ళీ రాకూడదా? శారద మారు మాట్లాడకుండా పుస్తకాల దొంతర అక్కడ ఉంచేసింది. శారద, పుస్తకాలంటే నీకిష్టమా? నాన్నతో చెబుతానులే. అక్కడే ఉన్న చంటి అమాయకంగా అంది. బహుశా ఆ పిల్లే చెప్పి ఉంటుంది. అందుకే ప్రసాద్ పంపి ఉంటాడు. పెద్దపాప బ్యాగ్లో నుంచి ఆఖరున ఒక బౌండ్ బుక్ తీసి అందిస్తూ, శారద, నాన్న నిన్ను ఇది చదవమన్నాడు అంది. ఏమిటది? నాన్న కథ రాశాడట. నిన్ను చదివి ఎలా ఉంది చెప్పమన్నాడు. కథ? మీ నాన్నకి కథలు రాయటం వచ్చునా? ఆశ్చర్యంగా అంది. ఏమో నాకు తెలీదు. అసలు నాన్నే మాతో వద్దామని బయలుదేరాడు. మళ్ళీ ఎందుకో మానేశాడు. మేం వస్తుంటే ఈ పుస్తకం ఇచ్చి నీకు తప్ప ఇంకెవరికీ ఇది ఇవ్వొద్దని చెప్పాడు. నిజంగానా? శారద కుతూహలంగా ఆ పుస్తకం తెరిచింది. అందులో మొదటి పేజీలో స్నేహమయి శారదకి అభిమానపూర్వకంగా ప్రసాద్ అని ఉంది. పుస్తకం తిరగేసింది. అదంతా అతని స్వదస్తూరితో ఉంది. చాలా పేజీలున్నాయి. శారదా, మన దొడ్లో నువ్వు పెట్టిన వంకాయ చెట్టు భలే కాయలు కాస్తున్నాయి అంది పెద్దపాప. సన్నజాజి ఎన్ని పూలు పూస్తుందో తెలుసా? పిల్లలు వసపోసిన పిట్టల్లా ఒక్క విషయం మర్చిపోకుండా చెప్పేస్తున్నారు. పొద్దుపోయింది, ఇక ఇంటికి వెళదాం రండి. డ్రైవర్ వచ్చి పిలిచాడు. పిల్లలు అయిష్టంగా శారదని వదలలేనట్టు కదిలారు. శారదా, నువ్వు మళ్ళీ మా ఇంటికి ఎప్పుడొస్తావు అని అడిగింది చంటి. నేనా? నాకిక్కడ పనితో తీరుబడి దొరకదు. మీరే ఎప్పుడైనా రండి అంది. అలాగే, నువ్వు మళ్ళీ రమ్మన్నావుగా. అలా అని నాన్నతో చెబుతాను. సరే నవ్వుతూ అంది. పిల్లలు వెళ్ళి కారు ఎక్కారు. కారు కనుమరుగు అయ్యే వరకు చేతులు ఊపుతూనే ఉన్నారు. ప్రార్థన ముగిసింది. లోపల నుంచి బిలబిల్లాడుతూ శారద తోటి వాళ్లంతా పరిగెత్తుకు వచ్చారు. శారద, ఈ పూట ప్రార్థనకి నువ్వు రాలేదే? నా కోసం ఎవరొచ్చారో తెలుసా? ఎవరే వాళ్ళు? ఇంతలో వాళ్ల చూపులు అక్కడున్న పుస్తకాల మీద పడ్డాయి. ఇంకెవరే, ఈవిడగారి పెంపుడు కూతుళ్ళు. ఇవిగో ఈ కానుకలు చెప్పటంలా? అబ్బా, చాలా తెచ్చినట్టున్నారే. బిస్కెట్లు, చాక్లెట్లు, స్వీట్సు, పువ్వులు, పళ్ళు, పుస్తకాలు. ఎంత అదృష్టవంతురాలువే శారద. మా కోసం ఎవరూ రారు, ఒక అమ్మాయి నిరుత్సాహంగా అంది. ఉండవే, శారద అదృష్టం ఒక్కదాన్ని అనుభవించనిస్తామా? మనం కూడా పంచుకుందాం అంది ఇంకో అమ్మాయి. శారద చిరునవ్వుతో స్వీట్ ప్యాకెట్ అందుకుంది. క్షణంలో పళ్ళు, పువ్వులు, స్వీట్స్ అందరి చేతుల్లోకి వెళ్ళాయి. పుస్తకాలు కూడా అందరూ తలొకటి లాక్కున్నారు. ప్రసాద్ చేతివ్రాతతో ఉన్న బౌండ్ బుక్ మాత్రం శారద చేతితో పట్టుకుంది. అదేమిటి? ఒక అమ్మాయి ఆరా తీసింది. ఇది ఒక కథ. నేను చదివిన తర్వాత మీకు చెబుతాను. అవునవును, ఈ పుస్తకాలన్నీ శారద చదివి చెబితేనే బాగుంటుంది. మనకెందుకు? చదివే బాధ. అందరూ పుస్తకాలు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. శారద చిరునవ్వుతో హమ్మయ్య అనుకున్నట్లుగా ఆ పుస్తకాలన్నీ దొంతర పెట్టుకోసాగింది. నీరెండ సంధ్య చీకట్లో మారుతోంది. సేవా సదనం వెనక ఆవరణలో మొక్కజొన్న కంకులు గాలికి ఊగిసలాడుతున్నాయి. దూరంగా మిగతా ఆడపిల్లలందరూ ఆటలాడుతున్నారు. శారద మాత్రం వాళ్లలో కలవకుండా ఆ మొక్కజొన్న పొలం గట్టు వెంట ఒంటరిగా నడుస్తోంది. శారద చేతుల్లో బౌండ్ బుక్ ఉంది. శారద మాటిమాటికి దాన్ని వేళ్లతో తడుముతోంది. ఆ స్పర్శ ప్రియమిత్రుడితో కరస్పర్శల ఆనందంగా ఆహ్లాదంగా ఉంది. నడుస్తున్న శారద ఒక చెట్టు క్రింద ఆగింది. ఆ చెట్టుకు ఆనుకొని నిలబడి పరధ్యాసగా ఆలోచిస్తుండిపోయింది. శారద మనసు ఇంకా విభ్రాంతిగా, నమ్మలేనట్టుగా, కలలో ఉన్నట్టుగానే ఉంది. వారం రోజుల క్రితం పెద్దపాప వాళ్ళు వచ్చినప్పుడు నాన్న కథ వ్రాశాడు అంటూ ఈ బౌండ్ బుక్ ఇచ్చి వెళ్లారు. శారద ఆ రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఆఫీస్ రూంలోకి వచ్చి కూర్చొని ప్రసాద్ రాసిన కథ చదవసాగింది. యథాలాపంగా మొదలుపెట్టిన శారద రాను రాను అందులో లీనమైపోయినట్టుగా, బాహ్య ప్రపంచపు స్మృతి లేనట్టుగా అయిపోయింది. ప్రసాద్ రాసిన ఆ కథ కల్పితం కాదు, అక్షరాలా అతని జీవిత చరిత్ర. దాన్ని చదువుతుంటే మధ్య మధ్యలో శారద కళ్ళు చెమ్మగిలినాయి. గుండెల్ని పీల్చే నిట్టూర్పు వచ్చింది. అంతా అయిన తర్వాత ప్రసాద్ చిట్టచివరిలో రాసిన ముగింపు వాక్యాలు చదవగానే శారద నిటారుగా అయింది. తనని తాను నమ్మలేనట్టు మళ్ళీ మళ్ళీ చదివింది. ఎన్నిసార్లు చదివినా శారద ఇంకా నమ్మలేకపోతోంది. ఇది సాధ్యమా అన్న ఆశ్చర్యం, విభ్రాంతి ముప్పిరిగొంటున్నాయి.
చెట్టు క్రింద నిలబడిన శారద మళ్ళీ పుస్తకం తెరిచింది. అందులో ఆఖరు పేజీ చదవసాగింది. అందులో ఇలా ఉంది: శారద, ఈ పిల్లలు ఇలా నాకు దగ్గరయ్యారంటే కేవలం నువ్వే కారణం. నువ్వు నా జీవితంలో ఈ రూపంగా రాకుండా ఉన్నట్టయితే బహుశా నేను తండ్రిగా నిర్వర్తించవలసిన నా బాధ్యతని నాకు తెలియకుండానే వదిలేసేవాడినేమో. నేను భర్తగా అపజయం పొందిన తండ్రిగా నా కర్తవ్యం నేను నిర్వర్తించాలని ఉంది. కానీ దానికి నీ తోడు, అండదండలు చాలా అవసరం అనిపిస్తోంది శారద. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నీకు అవమానంగా అనిపించడం లేదు కదూ? నా జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయం రవ్వంత కూడా దాచకుండా నీ ముందు పెట్టాను. నేను జైలుకు వెళ్ళిన పరిస్థితులు, పిచ్చాసుపత్రిలో గడిపిన రోజులు ఏదీ దాచలేదు. నా గురించి లోకం నీకేమీ చెప్పే అవకాశం ఇవ్వకుండా నేనే చెప్పేశాను. నాకెందుకో మరీ మరీ అనిపిస్తోంది, నువ్వు అందరి అమ్మాయిల్లాంటి దానివి కాదు. మనుషుల కష్టసుఖాలు, వాళ్ల ఆంతర్యాలు పసిగట్టే నేర్పు, ఆ బాధిత మనసులను సేదతీర్చే హృదయం నీకుందని భావిస్తున్నాను. శారద, నా జీవిత నౌక సమస్యల పెనుతుఫానుల గాలుల తాకిడికి గురి అయ్యి దురదృష్టపు సుడిగుండాల మధ్య చిక్కిడి చివరకు ఎలాగైతేనే భగవంతుని దయవలన శిథిలం కాకుండా బయటపడింది. ఈ జీవిత నౌక ప్రశాంత తీరం ఎటు ఉందో అని వెతుక్కుంటున్న సమయంలో నువ్వు వచ్చావు. ఇప్పటి వరకు నా జీవితం అంతా సమస్యలమయంగానే తెల్లవారింది. ఈ పెనుగులాటలో అలసిపోయాను. నా శరీరానికి వయసు 38 సంవత్సరాలు, అయినా మనసుకి మాత్రం 50 సంవత్సరాలు దాటినట్టే ఉంది. అంత కంటకంగా, అంత భారంగా గడిచింది. నా జీవితం కొద్ది రోజులైనా నిర్విచారంగా, నిశ్చింతగా ఈ లోకం కళ్ల ముందు నేను ఒక మనిషినే సుమా అన్నట్టుగా బ్రతకాలని ఉంది. నేను ఈ విధంగా పెళ్లి మాట తీసుకురావటానికి మన పరిచయం ఎంత అని నువ్వు ఆగ్రహపడకు. నేను నీకు తెలిసినట్టే నువ్వు కూడా నాకు తెలుసు. ఒక విధంగా నా పరిస్థితులు ఎలా విపరీతమో నీ పరిస్థితులు కూడా అంతే. మామూలు మనిషిగా కనిపించిన అందరికంటే నా జీవితం ఎలా భిన్నమో నీ జీవితం కూడా అంతే. మనలాంటి వ్యక్తులకి మామూలు పెళ్ళిళ్ళు అవ్వవు. మొదటి చూపులో ప్రేమ, ఆకర్షణ అంటూ దగ్గరయ్యే వ్యక్తుల కోవకి మనం చెందము. పెళ్లి పట్ల నీకు ఆశలు కంటే అతి వాస్తవికత బాగా ముఖ్యమై ఉంటుందనే ధైర్యంతో ఇంత నిర్మోహమాటంగా రాస్తున్నాను. శారదా, నువ్వు స్నేహమయ్యివి. ఆ స్నేహం కోసమే నేను చెయ్యి చాస్తున్నాను. నా చెయ్యి నువ్వు అందుకుంటే నేనెంతో అదృష్టవంతుడినని భావిస్తాను. స్త్రీ పురుషుల జీవితాలకి ఎంతో ముఖ్యమైన పెళ్లికి ఈ స్నేహం చాలా అని నువ్వు ప్రశ్నిస్తే చాలు అని నేను గట్టిగా జవాబు చెప్పగలను. ఎందుకంటే భార్యాభర్తలు స్నేహితులైతే ఆ వివాహం 100కి 100 పాళ్ళు విజయవంతమవుతుంది. ఎందుకో తెలుసా? స్నేహంతో అభిమానం మొలకెత్తుతుంది. అభిమానం అనేది ఉంటే ఆదరణ లభిస్తుంది. ఆదరణ అనురాగానికి పునాదిరాయి అవుతుంది. ఇలా కట్టుకుంటూ వచ్చిన ఆ అనురాగ మందిరం ఆ భార్యాభర్తలకు స్వర్గతుల్యమవుతుంది. శారదా, నేను నీ విషయంలో ఎక్కువ ఆశలు పెంచుకుంటున్నానేమో నాకు తెలీదు. నాది తప్పైతే ఒప్పుకోవటానికి, నీకు క్షమాపణ చెప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. నీకు ఆలోచించుకోవటానికి వారం రోజులు వ్యవధి ఇస్తున్నాను. వారం రోజుల అనంతరం నేను మీ సేవా సదనానికి వస్తాను. నువ్వు అంగీకరిస్తే ప్రత్యేకంగా నోరు విప్పి జవాబు చెప్పనవసరం లేదు. నీ మనసులో మాట నీ ముఖం మీద నేను చదవగలను. ఒకవేళ నీ పట్ల నా అంచనా తప్పైతే నన్ను క్షమించగల మంచి మనసు నీకుందని నాకు తెలుసు. ఈ పుస్తకం మౌనంగా నాకు వాపస్ చెయ్యి. నా భవిష్యత్తుని నిర్ణయించే ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నానని నీకు తెలిసే ఉంటుంది. ఉంటాను. నీవాడు కావాలని కోరుకుంటున్న ప్రసాద్. శారద గుండెలు చీల్చుకొని వచ్చినట్టుగా నిట్టూర్పు వచ్చింది. పుస్తకం మూసేసి ఒక క్షణం వెనక్కి చెట్టుకి ఆనుకొని కళ్ళు మూసుకుంది. ఇది నిజమా? శారద మనసు పదే పదే అనుకుంటోంది. పెళ్లి గురించి అతను చెప్పిన నిర్వచనం మళ్ళీ మళ్ళీ చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ఆ పుస్తకంలో ఆఖరున ఆ వాక్యాలు చదవగానే శారద మొదట్లో నమ్మలేకపోయింది. 1కి 10 సార్లు, 100 సార్లు చదివింది. ఆ అక్షరాలిప్పుడు శారద రక్తంలో కలిసిపోయినట్టుగా ఉన్నాయి. మనలాంటి వ్యక్తులకి మామూలు పెళ్ళిళ్ళు అవ్వవు. మొదటి చూపులో ప్రేమ, ఆకర్షణ అంటూ దగ్గరయ్యే వ్యక్తుల కోవకి మనం చందం. ఎంత బాగా చెప్పాడు. తన మనసు తనకంటే అతనికే బాగా అర్థమైనట్టుంది. నిజమే, అనాథ ఆశ్రమంలో దిక్కులేని పేద బాలికగా పెరిగిన తనకి ప్రసాద్ లాంటి వ్యక్తే కావాలి. అతనికి జీవితం అంటే ఏమిటో బాగా తెలుసు. దాని ఆటుపోట్లు ఎలా ఉంటాయో ఎరిగిన అనుభవం తనకి చాలా అండగా నిలబడుతుంది. ప్రసాద్ ఉత్తరం శారద మనసులో అమృతపు తొలకరి కురిపించసాగింది. శుభ్రంగా ఉన్న ఆ బీడులో ఆశల మొలకలు మొలకెత్తసాగాయి.
తనది అనే ఒక చిన్న ఇల్లు, తనవాడు అనే ఒక వ్యక్తి, భర్త, తన పిల్లలు. శారద కళ్ళ ముందు ప్రసాద్ రూపం కదులుతోంది.